హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం జున్ను రెడీ చేసుకుంటాం. దానికి ఏమేమి కావాలో చెప్తాను రండి. ఇదిగోండి, పావు లీటర్ పాలు తీసుకున్నాను, జున్ను పాలు. ఇదిగోండి, వీటిలోకి ఒక పావు కేజీకి కొంచెం తగ్గించానండి బెల్లం. అంటే మరీ స్వీట్ అయినా కానీ తినలేము కదా, అందుకని. ఇదిగోండి, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి వాత నొప్పులు అంటారు జున్ను తింటే. ఉప్పు వేస్తే అటువంటి ఏమి ఉండవు, అది కాక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మిరియాలు ఒక 20 మిరియాల వరకు ఇదిగోండి దంచి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఒక 5 యాలక్కాయలు ఇదిగోండి ఇలా దంచి పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్ ఉంటాయి కదా అవి. ఇవ్వండి బాదం పప్పులు, మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేస్తానండి. ఇప్పుడు వేసేసి మొత్తం బెల్లం అంతా కరిగే వరకు ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. ఇదిగోండి జున్ను పాలు, ఇదిగో బెల్లం అయి కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇదిగోండి ఒక గిన్నె, ఇప్పుడు నేనైతే ఇది పెట్టుకుంటున్నాను, మీరైతే ఒక గిన్నె పెట్టుకోవచ్చు. కొంతమంది కుక్కర్లో కూడా పెడతారండి, కానీ నేను కుక్కర్ ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో. కానీ నాకు ఎందుకనో కుక్కర్ అంటే కొంచెం అంత ఇష్టం ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టాను కదా. మీతో మాట్లాడుతూ నేను అన్నీ మర్చిపోతాను. ఇదిగోండి గ్యాస్ గిన్నె పెట్టాము. ఇదిగోండి వాటర్ ఒక 1.5 లీటర్ వాటర్ వరకు పోస్తానండి నేను. ఇదిగోండి స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పెట్టుకోవాలి ఇలాగా. ఇదిగోండి గిన్నె ఇలా పెట్టేసుకోవాలి. జున్ను పాలు గిన్నె ఉంది కదా అని పెట్టేసుకోవాలి. ఇదిగోండి పైన ఒక మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కళాయి మూత ఉంటుంది కదండి, ఇది పెట్టేసుకోండి. ఇదిగోండి ఆవిరి బయటికి పోకుండా చక్కగా ఇలా మూత టైట్గా పెట్టేసుకుంటే ఉడుకుద్ది అన్నమాట. ఒకసారి ఇందులో చూడచ్చు. ఇదిగోండి కింద స్టాండ్ పెట్టుకున్నాను కదా, ఇదిగోండి అదిగోండి అలా పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా హైలో పెట్టుకొని మనం ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది. అదే గ్యాస్ కుక్కర్ అనుకోండి, రైస్ కుక్కర్ అనుకో, దాంట్లో ఒక 20 విజిల్ అయినా రావాలి. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వచ్చేయండి. వావ్, ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా స్పూన్ ఉంటుంది కదా, దీంతో ఇదిగోండి మనం రెడీ అయిందా లేదని చూసుకుంటాకి ఇదిగోండి ఇలా టచ్ చేయాలి. ఇదిగోండి స్పూన్కి రాకుండా అంటుకోకుండా ఉంది కదా, అలా అయితే రెడీ అయిపోయినట్టే. లేదు అంటుకుంటుంది అయితే ఇంకొంచేపు అలాగే ఉడికించాలి అన్న అవసరం ఉంటుంది. ఇదిగోండి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, చూడండి పైకి అలా తేలినాయి. ఆపేద్దామండి ఇంకా గ్యాస్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి, బాయ్.